కోనసీమ జిల్లా మామిడికుదురు సహకార కేంద్ర బ్రాంచ్ లో చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి లోపాలు జరిగినా ఉపేక్షించేది లేదని బ్యాంక్ అధికారులను హెచ్చరించారు. జయశంకర్ 91వ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్, అనిల్ కుమార్లు నివాళులర్పించారు. జయశంకర్ జీవిత పోరాటాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని వారు కోరారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గద్దర్ ద్వితీయ వర్ధంతి ఘనంగా జరిగింది. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెల్లూరు నగరంలో అక్రమ కట్టడాలపై నగరపాలక సంస్థ కొరడా జుల్పిస్తోంది. అనుమతులను అతిక్రమిస్తే నిర్మాణాలను తొలగిస్తామని కమిషనర్ నందన్ హెచ్చరించారు. స్థానిక వెంకటరామపురం జేమ్స్ గార్డెన్ ప్రాంతంలోని అక్రమ కట్టడాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. పల్నాడు జిల్లా గారపాడు గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో చోరీకి గురైన పంచలోహ ఉత్సవ విగ్రహాలు దొంగలు గుడి వద్ద విడిచి వెళ్లారు. దొంగలకు బుద్ధి చెప్పి ఆ విగ్రహాలను మళ్లీ మా ఊరికి రప్పించిన దేవుడు మా ఊరిని చల్లగా చూస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొంతుకుంటపల్లిలోని గ్రామ పంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సీమంతం చేసి చీర, గాజులతో పాటు పండ్లను అందించారు. బీసీ రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద గ్లోబల్ ప్రచారం చేస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బీసీల హక్కుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ పట్ల జిల్లా ఎస్పీ డీఐజీ షిమోషి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని డీఎస్పీ మహేష్ తెలిపారు. హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్కి విచ్చేసిన డీఐజీ పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు.